డాన్స్ స్టెప్ వేసింది కదా, దానికి అర్థం ఏమనుకున్నావు? ఐ లవ్ యూ. కానీ అది నా కోసం కాదు, నీ కోసం. పారు, నా లైఫ్లోకి వచ్చాక వస్తే ఒకటి తన్నాను, కోపడ్డాను, అసహ్యించుకున్నాను, కుళ్ళిపోయాను, మందు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు రాకముందు ఎమోషన్స్ అన్ని నా కంట్రోల్లో ఉండేవి. వచ్చాక వాటి కంట్రోల్లో నేనున్నాను. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయలేకపోతున్నాను. కానీ ఒకటే చేయగలను, sorry, I'm sorry, Paru. Sorry. సత్య, మనిషికి నీడ ఎలాంటిదో ప్రేమకి కోపం, కుళ్ళు, భయం అలాంటివే. నేను నీతో పాటు నీడని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను నిన్ను ఒక్క క్షణంలోనూ ఒక కారణంతోనూ ప్రేమించలేదు. నీతో ఉన్న ప్రతి క్షణాన్ని కారణం లేకుండా ప్రేమిస్తున్నా. అందుకే నీ కోపంలోనూ నీ కన్నీళ్లలోనూ నేనే కనిపిస్తున్నా. I love you, Satya. I love you. I love you, Paru. I love you. ఇప్పుడు అది యాసిడ్ అని నీకు తెలియక తెచ్చావని నాకు తెలుసు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలా చేసావో విక్కీ, వాట్ ఎ లవ్ స్టోరీ. ఫైనల్ గా పెద్ద రిలీఫ్ ఇచ్చావు. హ్యాపీ ఎండింగ్ లైక్ ఎ ఫెయిరీ టేల్. ఇది ఎండింగ్ కాదు సార్, ఇంటర్వెల్ మాత్రమే. అంటే ఇంకా ట్విస్ట్లు ఉన్నాయా? ఓ మై గాడ్. హాయ్ సుధా. పద్మ, అపాయింట్మెంట్ కి టైం అయింది, ఇంకా రాలేదేంటి? ఐఎమ్ సారీ, ఒక 30 minutesలో వచ్చేస్తాం, ఓకేనా? ఓకే, నేను వెయిట్ ప్లీజ్. చేస్తాను. యా, థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ. సత్య నీ కథలో పడి హాస్పిటల్ అపాయింట్మెంట్ టైం అనే విషయం కూడా మర్చిపోయాను. సారీ. సారీ సత్య, నువ్వేమీ అనుకోకపోతే రేపు వచ్చి రెస్ట్ ఆఫ్ ద స్టోరీ చెప్తావా? యాజ్ యూ విష్ సార్. సత్య సత్య, నీ కథ విన్నాక నేను పారుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నాకు పారుని ఒకసారి చూడాలని ఉంది. నీ దగ్గర ఫోటో ఏదైనా ఉందా? ఫోటో ఎందుకు సార్, తను నాతోనే వచ్చింది.
నేను మీతో మాట్లాడుతున్నా అని కార్లో వెయిట్ చేస్తుంది. ఏంటి సత్య ఇది? ఇంటి వరకు వచ్చిన అమ్మాయిని ఇంతసేపు బయట నుంచో పెడతావా? తీసుకురా వెళ్ళు. సరే. పారు, లోపలికి రా. ఎవడి బలం రా, ఎవడికెవడు బలం రా. మొదటి కణమే నీ బలం, పురిటి రణమే నీ బలం. బలం 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 బలం, శోకం నీ బలం, లోపం నీ బలం, గాయం నీ బలం, యుద్ధం నీ బలం,